హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ బిగ్ బాస్ కూడా చాలా బోరింగ్గా అనిపిస్తుంది, కానీ మనం కూడా కొంచెం కంటెంట్ వెతుక్కొని వీడియో అయితే చేద్దాం. అండ్ దానికంటే ముందు నేను ఖైరతాబాద్ గణపతిని చూడడానికి అయితే వెళ్ళాను. సో అక్కడి విజువల్సే ఇవన్నీ అనమాట. సో చాలా అతి కష్టం మీద నేను అక్కడి వరకు రీచ్ అయ్యాను. అండ్ అక్కడ చూస్తే ఇదంతా ఉంది కదా, ఇక్కడ నుండే మనం అనేది స్టార్ట్ అవ్వాలి అనమాట. ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ఏమంటారు అమ్మవారి గుడి వస్తుంది. అండ్ ఈ అమ్మవారి గుడిని కూడా మనం క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ బుక్ చూపిస్తున్నాడు కదా, అతను స్పెషల్గా చెప్పాడనమాట, ఈ మేడం మీ యూట్యూబ్ ఛానల్లో చూపించండి ఇది అని. సో నేను అందుకే షూట్ చేశానమాట. అండ్ దీన్ని క్రాస్ చేసుకుంటూ నేనైతే ముందుకు వెళ్ళిపోయాను. జనాలు అయితే చాలామంది వచ్చారు. అండ్ అసలు కొంచెం కూడా ఇట్లా గ్యాప్ లేదు. ఇంకేంటంటే ఇంకా చాలామంది రావడం వల్ల ఇంకా ఎక్కువ రష్ అనిపించింది. సో అక్కడ ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు, అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ అట్లా ఫేస్ చేసుకుంటూ వెళ్ళానమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది గణపతి లైన్ అనమాట. సో చూడడానికి, దర్శనం చేసుకోవడానికి. సో ఇష్టమైన వాళ్ళు అటు నుంచి వెళ్తారు. అండ్ కొంతమంది లేదు లైన్లో నేను చాలాసేపు నిల్చున్నాను. అండ్ కొంచెం వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇటు నుండి వచ్చాను. అండ్ గణపతిని చూడండి ఎంత బాగున్నాడో. నేను ఫస్ట్ టైం అనమాట ఖైరతాబాద్ గణపతిని చూడడం. సో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకు చూడగానే ఒక పీస్ అనేది నాకు దొరికింది అనమాట. అండ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఇయర్స్ నుండి ఉండింది వెళ్ళాలి అని. సో ఇప్పుడు నా కోరిక నెరవేరింది అనమాట. సో మీకు కూడా ఈ వీడియో చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. గణపతిని చూపిస్తున్నాను. అండ్ విజువల్స్ కూడా చూడండి, జనాలు ఎలా ఉన్నారు ఏంటి, అక్కడ వాతావరణం ఎట్లా ఉందనేది చూడండి. సో గణపతికి దండ అనేది వేస్తున్నారు, తాడ్లు గట్టి మరీ వేస్తున్నారు. మనందరికీ తెలుసు. అండ్ ఎంత ఎత్తులో ఉంది గణపతి అనేది. సో దానిపైన మనుషులు కూడా ఉన్నారు, మనకు కనిపించట్లేదు చూడండి ఒకసారి. అండ్ నేను జూమ్ చేసి మరీ తీసానమాట. అండ్ దండలు అయితే వేస్తున్నారు గణపతికి. అండ్ అక్కడ ఏమంటారు మనకు కానుకలు కూడా ఏమంటారు చెల్లించవచ్చు. అండ్ అక్కడనే వాళ్ళ అనౌన్స్మెంట్లో కూడా చెప్పేస్తున్నారు అనమాట. అండ్ అది కూడా అయిపోయింది. అండ్ గణపతిని నేను మీకు చూపించాలని స్పెషల్గా చాలాసేపు అయితే వీడియో షూట్ చేయడం అయితే జరిగిందనమాట. నాకు బేసికల్గా నేనైతే ఎక్కడికి వెళ్ళను, కానీ ఫస్ట్ టైం నేను వెళ్ళి చూడడం అనేది నాకు పర్సనల్గా మంచిగా అనిపించింది. కానీ రష్ ఉంటుంది ప్రతిసారి, కాకపోతే ఏమంటారు ఇంకొంచెం స్పెషల్గా దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. కానీ నాకు ఇక్కడి వరకు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. అండ్ చూడండి నేను ఎంత కష్టంగా వీడియో షూట్ చేస్తున్నాను అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఫొటోస్ దిగడానికి కూడా ఛాన్స్ లేదు. నేను నాకు కొంచెం అక్కడక్కడ కొన్ని క్లిప్స్ కావాలి కాబట్టి నేను అట్లా వీడియో అయితే ఫిల్టర్ పెట్టి షూట్ చేసుకున్నాను అనమాట. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా అసలు గ్రీనరీ, ఆకులు, మధ్యలో దేవుళ్ళు, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఫైనల్గా నేను లడ్డు అయితే తీసుకొని నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. అండ్ దర్శనం చేసుకొని. అండ్ వీడియో టిల్ ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం